అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎట్లుందో ముఖం, స్నానం లేదు, పాడలేదు. అమ్మో అలా మంచిగా ఉంది. శుభోదయం అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. కరెంట్లీ మనం నార్త్ ఈస్ట్ నాగాలాండ్లో ఉన్నాం. కోహిమా అక్కడ దూరంలో సిటీ కనిపిస్తుంది కదా వెనకాల, అదే కోహిమా. అండ్ నాగాలాండ్ చాలా చల్లగా ఉంది. ఇప్పటిదాకా ఉన్న నార్త్ ఈస్ట్ ప్లేస్లలో అన్నిటికంటే చల్లగా ఈయనే ఉంది, ఎందుకంటే హిమాలయాస్కి చాలా దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ని హెడ్ హంటర్స్ అని చెప్పంటారు. హెడ్ హంటర్స్, ఎస్ మీరు విన్నది కరెక్టే. హెడ్ హంటర్స్ తలకాయని హంట్ చేసే విలేజ్ అనమాట. ఆ విలేజ్కి వెళ్తున్నాం. సో నాగాలాండ్ అంటేనే కల్చర్ అనమాట. ఇక్కడ ఒక ఫెస్టివల్ అవుతుంది. ఆ ఫెస్టివల్ టైంలో వస్తే మాత్రం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైబ్స్ అవన్నీ చూడవచ్చు. కానీ ఆ ఫెస్టివల్ అయిపోయింది. ఆ ఫెస్టివల్ ఒక 1 month కిందనే అయిపోయింది అనమాట. సో నేను దారిలో వచ్చేటప్పుడు ఆ ఫెస్టివల్ది పార్కింగ్ అంతా చూసుకుంటూ వచ్చినాం. అండ్ ఇప్పుడైతే మనం కోహిమా దగ్గర నుంచి ఆ విలేజ్కి వెళ్దాం. విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ ఏంది ఏం సంగతి అన్నది మీకు చూపిస్తా. పదండి. ఫస్ట్ అయితే మనం లగేజ్ అంతా మన బైక్ పైన మౌంట్ చేసి బయలుదేరదాం. వీకే ఇట్ వాజ్ రియలీ నైస్, థ్యాంక్ యూ. సో వీకే నిన్న మనల్ని హాస్ట్ చేసిండు. అంటే హాస్ట్ అంటే వాళ్ళ హోమ్ స్టేలో ఉండనిచ్చిండు, కాకపోతే 1300 రూపీస్ ఛార్జ్ చేసిండు. మంచిగా ఉండే హోమ్ స్టే. సో మనం ఇక్కడ నుంచి కునామా అనే విలేజ్కి వెళ్తున్నాం. హెడ్ హంటర్స్ ఉంటారు అక్కడ, తలకాయలు హంట్ చేసేటోళ్ళు ఉంటారు అనమాట. పోయి చూద్దాం ఆడ హెడ్ హంటర్స్ అసలు ఎట్లుంటారు, ఆ హెడ్ హంటర్స్ది కథ ఏంది, ఆ స్టోరీ ఏందన్నది మీ అందరికీ చెప్తా. పదండి. అండ్ ఈ విలేజ్ లోపలికి మనం పోవాలంటే ఇక్కడ ఈటీఎంసీ ఆఫీస్ అని ఉంది, అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక పబ్లిక్ నోటీస్ బోర్డు పెట్టారు. అసలు ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు అని చెప్పి. ఫ్లయింగ్ ఆఫ్ డ్రోన్ ఫర్ ఎనీ రీజన్ అండర్ కోమా విలేజ్. డ్రోన్ కూడా ఎగిరేద్దంట బాబోయ్. సరే పా లోపలికి పోయితే చూద్దాం కోనామా విలేజ్ హెడ్ హంటర్స్ ఎట్లుంటారో ఏందో. దాని తర్వాత డుజుక్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, అది కూడా వ్యూ పాయింట్. కావాలనుకుంటే ఆడికి కూడా పోవచ్చు, కానీ అంత గ్రేట్ ఉండదని చెప్పి విన్నా నేను. కునామా విలేజ్ ఒక్కటి పోయి చూసాం. పెద్ద గన్ను పెట్టి AK-47. రోడ్డు అయితే మంచిగా ఉంది. కోహిమా నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ మనకి ఎంత 22 kilometers ఉంటుంది. రోడ్ అయితే మంచిగా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తాం, ఈజీగా వెళ్ళిపోతాం. ట్రాఫిక్ ఏం లేదు. మధ్యలో మధ్యలో చిన్న చిన్న బ్యాడ్ రోడ్ ప్యాచెస్ ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ కూడా తొందరలోనే మంచి రోడ్ అయిపోతుంది. ఓకే, గ్రాండ్ వెల్కమ్ ఇన్ టు కోనామా కారు. విలేజ్ లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. విలేజ్ అంతా సైలెంట్గా ఉంది, ఎవరికి అనిపిస్తలేరు. కొంపదీసి మన హెడ్ అయితే ఎవరు హంట్ చేయరు కదా ఎక్కడికెళ్ళనా. ఒక్కడు కనిపించాడు సైకిల్ మీద. ఒక్కడు మనగాడు సైకిల్ మీద వెళ్తుండు. ఓకే, మణిపూర్లో అంటే అన్నీ బంద్ ఉన్నాయి, ఈడైతే బంద్ లేవు కదా. ఓకే, ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటా. అందరూ బాగానే ఉన్నాయి, టూరిస్ట్ కార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీరు అనుకుంటారేమో ఇది కోహామా విలేజ్ అని చెప్పి అన్నావు భయ్యా, నువ్వు హెడ్ హంటర్స్ అన్నావు, హెడ్ హంటర్స్ ఏడున్నారు, హెడ్ హంటర్స్ని చూపెట్టలే, 2-3 తలకాయలను కూడా చూపెట్టలే అని చెప్పి. సో ఈ హెడ్ హంటర్స్ విలేజ్లో ఒకప్పుడు హ్యూమన్ అంటే మనుషుల్ని చంపుకుంటుండే, మనుషుల్ని హంట్ చేస్తుండే. ఆ మనుషుల్ని హంట్ చేసిన హెయిర్ ఉంటాయి కదా, ఇది రియల్ హ్యూమన్ హెయిర్. అప్పుడు హంట్ చేసింది, ఇప్పుడు చేస్తలేరు, ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. కానీ అప్పట్లో ఇవే యూజ్ చేస్తుండే. కానీ ఇప్పుడు డ్యాన్సింగ్కి దీనికి యూజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ అప్పుడు ఈ ఆయుధాలన్నీ పట్టుకొని డ్యాన్స్ చేస్తారనమాట. కానీ ఒకప్పుడైతే వీటితోటే నిజంగా హంటింగ్ చేస్తుండే. సో అదంతా పురాణ జమానాల చాలా రోజుల కింద, చాలా సంవత్సరాల కింద హెడ్ హంటర్స్ ఇక్కడ ఉంటుండే. అండ్ మనుషుల్ని కూడా చంపుకుంటుండే ఇదే విలేజ్లో. అండ్ మీరు ఆడ బయట బోర్డు కూడా చూసారు కదా, నాగాలాండ్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా రాశారు. కాకపోతే ఇప్పుడు ఇండియాలో పార్టే, అందుకే మనం అందరం ఇక్కడ రాగలుగుతున్నాం. వీఆర్ వెరీ లక్కీ. సో ఈ విలేజ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సో ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇండియా మొత్తం ఆక్యుపై చేస్తున్నారు, ఇండియా మొత్తం క్యాప్చర్ చేస్తున్నారో, ఈ విలేజ్ని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇక్కడ ఉన్న
కొనమా వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విలేజ్ని క్యాప్చర్ చేయనియలేరు. చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసిరు అండ్ బ్రిటిషర్స్ మీద గెలిచిరు. అండ్ ఆ టైంలో బ్రిటిషర్స్ ఎవరున్నా సరే బ్రిటిషర్స్కి హెడ్ ఎవరున్నా సరే వాళ్ళని చంపేస్తుండే. అండ్ బ్రిటిషర్స్ని చంపిన తర్వాత చంపిర్రా చంపలేరా అన్న ప్రూఫ్కి ఆ హెడ్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తుండే. ఎవరు ఎంతమందిని చంపి ఎవరు ఎక్కువ హెడ్స్ని తీసుకొస్తారో వాళ్ళకి ఈడ ఒక మంచి బహుమతి దొరికేది. సో అట్లా ఈ విలేజ్ పేరు హెడ్ హంటర్స్ అని చెప్పి పడ్డది. అండ్ సో ఫైనల్లీ బ్రిటిషర్స్ ఇంకా ఈ విలేజర్స్ కలిసి ఒక పీస్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసిర్రు. ఎందుకంటే వీళ్ళు చాలా దారుణంగా బ్రిటిషర్స్ని వేసి పడేసారు అనమాట. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మనం పంచాయతీ హౌస్ చూసినాం కదా, 2-3 పంచాయతీ హౌస్ని చూపించినాం కదా అట్లా. సో ఇది వాళ్ళ సెకండ్ పంచాయతీ హౌస్ అనమాట. మనం పైన చూసింది ఒక పంచాయతీ అయితే మళ్ళీ ఇక్కడ కూడా ఏమన్నా హౌస్ కౌన్సిల్స్ కానీ అందరు పెద్దలు కూర్చోడానికి ఇక్కడ కూర్చుంటారు. అండ్ ఇక్కడ ఒకటే గన్ ఉంది చూడండి, ఇక్కడ ఇంకో గన్ ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి తీసుకెళ్ళారంట. అంటే పంచాయతీ హౌస్ అని కూర్చొని పీస్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇక్కడ ఏం వార్స్ కాలేవు. అండ్ నాకు తెలిసి వార్ అంతా అయిన తర్వాత కూడా చాలా రోజుల దాకా వీళ్ళు మనుషుల్ని చంపేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు సివిలైజేషన్ అయిపోయింది, అందరూ చదువుకుంటున్నారు. క్రిస్టియానిటీ ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. చాలామంది ఇక్కడ మెజారిటీ మొత్తం అంతా క్రిస్టియన్సే ఉంటారు. సో చదువుకున్న అందరూ చదువుకుంటారు, అందరి కోసం స్కూల్స్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ సివిలైజేషన్లోకి వచ్చేసారు. సో ఇవన్నీ పనిచేసారు. సో దానికోసం ఈ విలేజ్ ఇంత ఫేమస్ అనమాట నాగాల్యాండ్లో. సో నాగాల్యాండ్కి వస్తే డెఫినెట్లీ ఈ విలేజ్ విజిట్ చేయాలి. విజిట్ చేస్తే ఈ విలేజ్కి ఉన్న హిస్టరీ కంటే ఈ విలేజ్ నుంచి ఏవైతే వ్యూస్ ఉంటాయో అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కళ్ళకి విటమిన్ A to Z మొత్తం దొరికినట్టు ఉంటాయి అనమాట. అండ్ విలేజ్ వాక్ కూడా ఎక్కువసేపు లేదు, మనము 30 minutesలో విలేజ్ వాక్ అంతా ఫినిష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నాడు. సో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం 500 rupees పే చేయాలి గైడ్కి. అండ్ పర్ పర్సన్ 50 rupees పే చేయాలి. గైడ్ ఉంటే బెస్ట్ అనమాట, ఏంది ఏం సంగతి అన్నది అర్థమవుతుంది. 500 rupees అంటే తక్కువనే, గ్రూప్లో వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ అట్లానే పైకి ఎక్కి కిందికి దిగాలి. చిన్న షార్ట్ రీల్ కూడా చేస్తా దీని గురించి చెప్పుకుంటాం. సో ఎంజాయ్ చేయండి. సో ఇటుకెళ్ళి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరదాం. సావిత్రిని తీద్దాం, ఈ హెల్మెట్ అన్నీ తీయాలి, తీసి బయలుదేరాలి. ప్రతి ఒక్కసారి ఇది ఒక పెద్ద లొల్లి, మొత్తం బండి అంతా దుమ్ము ఉంది. ఏడ చూసినా దుమ్మే, ముక్కుల దుమ్ము, కళ్ళ దుమ్ము, మూతిల దుమ్ము, బండి మీద దుమ్ము, జాకెట్ మీద దుమ్ము, అంతా దుమ్మే. ఎక్కడికైనా పోయి మంచిగా గడుక్కుంటే జర సెట్ అవుతాము. సరే బయలుదేరుతున్నట్టు. ఇక మన హైదరాబాద్లో స్కూల్ 3 గంటలకు అయిపోతే ఇక్కడ స్కూల్ 1:30కే అయిపోతుంది. చూడండి 1:30 అయితే స్కూల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు పొద్దున్నే లేచినాం కదా, మనం పొద్దున్నే లేచి ఆడికి పోదాం ఈడికి పోదాం అది ఇది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. టైం చూసి వస్తే 2 అయిపోయింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి. నేను ఇప్పుడు హైలైట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేద్దామని చెప్పి, అంటే ఇప్పుడు లేట్ బ్రేక్ఫాస్ట్ లేట్ లంచ్ చేసేసుకుందామని చెప్పి ఆగినాం అనుకో, సాయంత్రం అయిపోతుంది, చీకటి అయిపోతుంది, డే ఆడికే ఖతం. ఆకలి అయితే దంచుతుంది. దెర్ ఇస్ నథింగ్. సో దారిలా తిందామని చెప్పి ఆగినాం. అండ్ ఈడ మేము నార్త్ ఈస్ట్లో ఫస్ట్ టైం నాగాలాండ్ థాలీ ట్రై చేస్తున్నాం. ఇంత పెద్ద థాలీ జస్ట్ 150 రూపీస్కి ఇంత ఫుడ్ ఇస్తున్నారు వీళ్ళు. దాల్ ఉంది, పప్పు ఉంది, పాపడ్ ఉంది, కాకరకాయ ఫ్రై ఉంది, ఒక చట్నీ ఉంది, లెమన్, ఆనియన్స్, పాలకూర, ఇది లీవ్స్ పాలకూర లెక్క మిరపకాయలు కూడా ఇచ్చారు. అండ్ రైస్ ఇద్దరికి ఆరామ్సే సరిపోతుంది. ఎవడ్రా బాయ్ అనేది నార్త్ ఈస్ట్లో ఫుడ్ మంచిగా దొరకదని చెప్పి ఇంత మంచి ఫుడ్ పెడుతుంటే, నార్త్ ఈస్ట్లో ఇంత మంచి ఫుడ్ దొరుకుతుంది అండ్ ఫుడ్ దొరకదని చెప్పి ఏడుస్తూ ఉంటారు మన వాళ్ళు. ఎవడాడు అసలు. రైట్. సో మంచిగా లంచ్ చేసుకున్నాం. 150 రూపాయలకి ఇంత మంచి లంచ్ దొరుకుతుందని చెప్పి నేనైతే కలర్ కూడా ఆలోచించలే, కానీ దొరికింది. టేస్ట్ కూడా మంచిగా ఉండే. దాన్ని అనవసరమైన ఏమీ వేయలేరు, ఉప్పు కారం అన్నీ సరి సమానంగా వేసి పప్పు అన్నం ఒక ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేసినాం. అబ్బా కడుపు అయితే మస్తు నిండిపోయింది. సింగిల్ తాళీలోనే ఇద్దరం తినేసినాం, అంత ఫుడ్ ఇచ్చారు మాకు. అండ్ ఇడికెళ్ళి మనం మాజులీ పోతున్నాం. మాజులీ కూడా మస్తు ఉంటుంది ప్లేసు. ఇక అడికి పోయిన తర్వాత చూస్తే ఆ ప్లేస్ ఎట్లుందో ఏం సంగతి అన్నది. ఎందుకంటే ఏ ప్లేస్కి పోయినా అక్కడ క్లోజ్ ఉంటుంది, లేకుంటే ఫెస్టివల్ అయిపోతుంది, లేకుంటే ఏదన్నా వెదర్ రోగు. సరే ఏమున్నాయి ఇక్కడ, తాళ్ళు, పీళ్ళు, టమాటోస్, స్ట్రాబెర్రీ का पूरा झाड़ी है. टमाटोस भी है. ऑनियन. कौन सा वेजिटेबल? कुछ भी नहीं. అదన్నమాట. अच्छा ऐसा सोचा तुमने. ऑरेंजेस है यहाँ पे. पुरगुल नहीं मिलता है, छोटा इंसेक्ट. कहाँ पे? दीमापुर में. नहीं खाऊंगा. సో ఇప్పుడైతే మనం ఇక మాజులీకి బయలుదేరినాం. మాజులీ ఇంకా 215 kilometers ఉంది, 5 hours. చూసిరా 200 kilometersకి 6 hours డ్రైవ్ అంట.
సో 9-5 PM కల్లా రీచ్ అవుతాం. అండ్ మాజులికి పోవడానికి మధ్యలో మనం ఫెరీ తీసుకోవాలి. నాకు తెలిసి ఈరోజు మనం ఫెరీ తీసుకోగలుగుతామో తీసుకోలేమో డౌటే. ఒకవేళ ఫెరీ దొరకకపోతే మధ్యలో జొరాట్ అని చెప్పి ఒక ప్లేస్ వస్తుంది, అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఇక మనం ముంగడ పోయిన తర్వాతనే తెలుస్తుంది మనం ఎక్కడ దాకా రీచ్ అవుతాం అన్నది. జాసేపేనా गवर्नमेंट ऑफ इंडिया लगा है तो कैसे भी चला सकते हैं क्या गाड़ी? ऑलमोस्ट हम लोगों को टोकने वाला था, अपन इधर साइड थे, इधर साइड से ओवरटेक कर रहा. ठीक है, ये गाड़ी जाने के बाद में ओवरटेक कर रहा, खुद से भी समझ सकते हैं. हाँ Thank you. Come here. Hey, what is this? This is Gamcha. Now everybody will gonna know that you have a friend from Assam. She have taken this to Dubai, UAE, from You have seen my here. videos. No, He haven't. Okay, now Because every day we are riding. this na, then everybody will gonna know that you have a friend now from Assam. స్పెషల్గా ఆసాం నుంచి తీసుకొచ్చిన గంజా నాకు తెలిసి మ్యూజిక్ అది ఎక్కువ ఉంది బట్ స్టిల్ ఓ మందేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. అండ్ షీఈ్ ప్రియా ఇక్కడ నుంచి. షీఈ్ అ బైకర్ ఫ్రమ్ హియర్. వాట్ ఈస్ యువర్ హ్యాండిల్? Miss Priya. మిస్ ప్రియా. అండ్ మన మనీషా ఫ్రెండ్ Miss Priya అనమాట. Gogoi. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా ఫర్ దిస్ బ్యూటిఫుల్ గమ్చా. సో ఇది ఆసామీ ట్రెడిషన్ అనమాట. సన్మానం చేసినట్టుంది నాకైతే. అవర్ గర్ల్స్ ఆర్ సెట్టింగ్ ద బైక్. 1 second. आ गया. भेज दिया लाइव लोकेशन. ठीक है, चलो. इट वॉज नाइस मीटिंग यू. बाय, सी यू अगेन. वंस वी फिनिश माजुली विल कम बैक. ठीक है, बाय. हैव अ सेफ राइड. कॉलेज एनीथिंग. या पीछे करो बाइक. ओके, ठीक है. चलो బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, బాయ్. ఒక మంచి డిన్నర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పోయి వండుడే. మస్తు టైర్డ్ అయిపోయాను నేను. కిలోమీటర్లు తక్కువనే నడిపించినాం మనం ఈరోజు. 200 చిల్లర నడిపించినాము. కానీ టైర్డ్ మాత్రం చాలా దారుణంగా అయిపోతున్నా. ఇక్కడ ముంగట ఒక హోటల్ కనిపిస్తుంది. ఎంత చెప్తాడో చూసాం పోయి.